Third one is tangent rule. Tangent rule or Napier rule. Tangent rule or Napier rule. This is in triangle ABC. In triangle ABC, first one, tan A minus B by 2 is equal to tan A minus B by 2 is equal to tangent rule కాబట్టి tan వస్తుంది. tan A minus B by 2 is equal to A minus B by A plus B. ఈ యాంగిల్స్ ఏబీలు వచ్చినప్పుడు సైడ్స్ కూడా ఏబీ రావాలన్నా A minus B by A plus C, A plus B ఇంటూ cot C by ఏబీలు వచ్చినప్పుడు C వస్తుంది. అలాగే tan B minus C by 2 యాంగిల్స్ B మైనస్ C వచ్చాయి నాన్న, అప్పుడు సైడ్స్ కూడా BC రావాలి. B మైనస్ C బై B ప్లస్ C ఇంటూ కాట్ BCలో వచ్చినప్పుడు ఏ రావాలి నాన్న, A బై 2. నెక్స్ట్ యాంగిల్ థర్డ్ వన్ ఈజ్ tan C మైనస్ A బై 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CA వచ్చినప్పుడు C మైనస్ A బై C ప్లస్ A ఇంటూ కాట్ B బై 2. దీస్ ఆర్ ద త్రీ ఫార్ములాస్, tangent rule or Napier rule. tan A minus B by 2, A minus B వచ్చినప్పుడు ఇక్కడ A minus B by A plus B into cot C by 2. BCలో వస్తే B minus C, C minus A వస్తే C minus A by C plus C. దీని ప్రూఫ్ కావాలంటే అప్పుడు చూడండి, మనకి 4 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నా ప్రూఫ్ ఫర్ వన్ అన్న, ఏదైనా మూడింట్లో ఏదైనా అడగచ్చు, ఏది అడిగినప్పుడు చూడండి. ఫస్ట్ కన్సిడర్, నేను ఫస్ట్ వన్ ప్రూఫ్ చెప్తున్నా. ఫస్ట్ వన్ కన్సిడర్ A minus B by A plus B. సపోజ్ సెకండ్ వన్ అడిగారు అనుకో B minus C by B plus C ని కన్సిడర్ చేయాలి. థర్డ్ వన్ అడిగారు అనుకోండి C minus A by C plus A ని కన్సిడర్ చేసుకోవాలి. A minus B by A plus B ని కన్సిడర్ చేసి ఫ్రమ్ సైన్ రూల్, వాట్ ఈజ్ A వాల్యూ నాన్న, 2r sin A minus B is 2r sin B by A plus B, A is 2r sin A plus 2r sin B. In all terms we have common term 2r common and cancel in both numerator and denominator. Then what remains, sin A minus sin B by sin A plus sin B. This మిగులుతుంది అన్నమాట, 2r cancel. Now numerator is clearly is of the form sin C minus sin D. Denominator is of the form sin C plus sin D. Now for numerator sin C minus sin D formula apply చేయండి. What is sin C minus sin D? 2 cos C plus D by 2. That means A plus B by 2 into sin A minus B by 2 divided by denominator is of the form sin C plus sin D. Sin C plus sin D, 2 sin C plus D by 2, A plus B by 2 into cos A minus B by 2. మైనస్ టర్మ్ వస్తే ఫస్ట్ కాస్, నెక్స్ట్ సైన్. ప్లస్ టర్మ్ వస్తే ఫస్ట్ సైన్, తర్వాత కాస్. ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్స్లో నేర్చుకున్నాం. నౌ 2 gets cancel. Cos theta by sin theta is cot theta, that is cot A plus B by 2 into sin theta by cos theta, tan theta, that is tan A minus B by 2. Now cot A plus B by 2 వాల్యూ నా ఇప్పుడు చూడండి ఒకసారి. What is A plus B plus C is 180 degrees. You know sum of the three angles. Now మనకి A plus B కావాలన్నా, A plus B కావాలంటే ఏం చేస్తారు, C నాట్ సైడ్ తీసుకెళ్ళండి, 180 minus C. బట్ ఇక్కడ బై 2 ఉన్నది కాబట్టి డివిజన్ చేయండి బోత్ సైడ్స్. A plus B by 2 is equal 180 by 2 is 90 minus C by 2. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అదేమవుతుంది 90 minus C by 2.
ఇంటూ tan a minus b by 2 అలాగే వస్తుంది. a minus b ని అలాగే రాస్తుంది. Now what is tan 90 minus theta? Sorry, cot 90 minus theta, tan theta. That is tan c by 2 into tan a minus b by 2. ఈ వాల్యూ అంతా మనం ఫైండ్ అవుట్ చేసింది ఏ వాల్యూ నాన్న ఈక్వల్ టు అంటే ఏ వాల్యూ అది a minus b by a plus b. a minus b by a plus b. మనం ఇప్పుడు tan c by 2 ని ఇటు సైడ్ తీసుకొచ్చాము మనం. Then what happens? a minus b by a plus b into ఇటు సైడ్ మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్ వచ్చేసరికి డివిజన్ అవుతుంది. దట్ ఈస్ 1 by tan c by 2 is equal to tan a minus b by 2. Now 1 by tan theta is cot theta is cot theta. అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 1 by tan theta డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అన్న వాల్యూని. ఇక్కడ 1 by tan theta కదా, 1 by tan theta అంటే ఏమొస్తుందన్న అది cot theta అవుతుంది. దట్ ఈస్ cot c by 2. సో tan a minus b by 2 is equal to a minus b by a plus b into cot c by 2. ఇలా వస్తుంది tan a minus b by. అదే b minus c by b plus c తీసుకుంటే tan b minus c by 2 అని వస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే నీకు ప్లస్ 2 టర్మ్స్ వస్తాయి, రిమైనింగ్ యాంగిల్ని అటు సైడ్ తీసుకెళ్ళి 2తో డివిజన్ చేసుకుని ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. రిమైనింగ్ ఆల్ వీ గెట్. నెక్స్ట్ వన్ ఉన్నాను, ఫోర్త్ వన్. ప్రొజెక్షన్ రూల్. ఫోర్త్ వన్ ఈజ్ ప్రొజెక్షన్ రూల్. So in triangle ABC, the first one A equal to BC. ఇలా గుర్తుపెట్టుకోవాలన్నా వెరీ సింపుల్ టు రిమెంబర్. A BC 3 యాంగిల్స్ రాసుకున్న 3 సైడ్స్. A ఈక్వల్ టు BC గా రాశారు. నా ప్రొజెక్షన్ రూల్ ఎలా రాయాలో చూడండి. A ఈజ్ ఈక్వల్ టు B cos C, B cos C ప్లస్ b cos c ప్లస్ c cos b, c cos b. సైడ్స్ రాసేటప్పుడు స్మాల్ లెటర్స్ రాయాలి, యాంగిల్స్ రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ రాయాలి. b cos c, c cos b. అలాగే సెకండ్ వన్ bca, సైకిల్ కార్డ్ abc. నెక్స్ట్ bca అంటే b ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న c cos a, c cos a plus a cos c, a cos c. Next third one CAB, ABC, BCA, CAB. From this C is equal to, చెప్పండి, C is equal to a cos b plus b cos a, a cos b plus b cos a, b cos a cos b plus b cos a. For this proof కావాలంటే ఒకటి చూడండి. proof consider this one. నేను దీన్ని చెప్తున్నాను. consider b cos c plus c cos b consider b cos c plus c cos b. This is equal to b. From cosine rule, what is cos c? Cosine rule నుంచి cos c ఏమవుతుంది? a square plus b square minus c square by 2ab plus c into cos b nana. From projection, sorry, from cosine rule, what is cos b? c square plus a square minus b square by 2ac. Now you can observe just the bb gets cancelled, here cc gets cancelled. Next what remains? a square plus b square minus c square by 2a, c square plus a square minus b square by 2a. In both the denominator we have 2a. Denominator same ఉన్నది కాబట్టి LCM తీసుకొని numerators ని యాడ్ చేయండి. Then what we get? a square plus b square minus c square. Denominator same కాబట్టి numerators ని యాడ్ చేసాం డైరెక్ట్ గా. Plus c square plus a square minus b square.
Now plus b square minus b square cancel. Plus minus c square plus c square cancel. A square plus a square 2a square. 2a square by 2a. So 2a to cancel అయితే we get a. What is a value నన్ను మనం కన్సిడర్ చేసింది ఏంటి? b cos c plus c cos b. c cos b. b cos c plus c cos b. చివరికి ఎంత మిగిలింది నన్ను మనకి ఇక్కడ a. 2 క్యాన్సిల్ a స్క్వేర్ b అంటే a. ఇలా ప్రూవ్ చేసుకోవచ్చు. ఇది కూడా 4 మార్క్స్ కలిగే ఛాన్స్ ఉంది. సపోజ్ ఇది అడిగారు అనుకోండి, అప్పుడు a cos b plus b cos a అని కన్సిడర్ చేసి cos b cos a రూల్ అప్లై చేయండి ఫ్రమ్ కొసైన్ రూల్.